ఇవాళ రెండు అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలండి. ఒకటి ఏమిటి అంటే ఇజ్రాయెల్ రాయబారి ఈయన చేసిన సెన్సేషనల్ క్లైమ్స్. అంటే ప్రపంచ స్థాయిలో మీరు ఒకవైపు బీబీసీ విలేకరులు ఉన్నారు, అలాగే బ్లూంబర్గ్ విలేకరులు, మన దేశానికి సంబంధించిన హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి విలేకరుల ముందు మీకు ఇజ్రాయెల్ యొక్క పూర్వ రాయబారి కొన్ని సంచలన ప్రకటనలు చేశాడు. అలాగే ఇంకొక విషయాన్ని గమనించారు అనుకోండి, మన భారత్ పార్లమెంటులో ఇలాంటి ఒక విషయం ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్. ఏమిటి అంటే అజాదుద్దీన్ ఓవైసీ. సో ఈయన నేను ఎంపీగా పదవి ప్రమాణము చేస్తున్నాం అంటే ఓత్ సెరిమనీ అంటారు, ఎంపీగా ఓత్ సెరిమనీ. సో ఇందులో జై పాలిస్తీన్ అని చెప్పి ఈయన ఫైనల్గా చెప్పాడు. అంటే ఒక దేశానికి సపోర్టుగా మన పార్లమెంట్లో ఇలాంటి ప్రకటన జై పాలిస్తీన్ అనడము చాలా పెద్ద వివాదానికి దారితీసింది. కానీ దీన్ని రెండింటిని మీరు కనెక్ట్ చేసి చూశారనుకోండి, అజాదుద్దీన్ ఓవైసీ పాలిస్తీన్కి సపోర్టుగా మాట్లాడారు. భారత్ ఎప్పటి నుంచో పాలిస్తీన్ని ఒక దేశముగా గుర్తించిన మీకు మొట్టమొదటి దేశాల లిస్టులో భారత్ ఉంటుంది. ఇవాళ ప్రపంచంలో ఒక 140కి పైగా దేశాలు పాలస్తీనియాని ఒక దేశముగా గుర్తించారు కదా, అందులో మీరు టాప్ 10 తీసుకున్నారనుకోండి, భారత్ మీకు కనిపిస్తుంది. సో ఇవాళ విలేకరులు అజాదుద్దీన్ ఓవైసీని అడిగారు, ఏమండి మీరు పార్లమెంటులో జై పాలిస్తీన్ అంటారు ఏమిటి అంటే, ఏమండి మన మహాత్మా గాంధీ గారు కూడా ఇలాగే మాట్లాడారు కదా, ఆ రోజుల్లో ఆయన కూడా పాలస్తీన్కి సపోర్ట్గానే కదా ఉన్నారు. సో ఇవాళ నేను రాజ్యాంగానికి విరుద్ధంగా ఏమీ మాట్లాడలేదు, వాళ్ళ బాధలను ప్రపంచము తెలుసుకోవాలి అంటే మన పార్లమెంట్లో ఇలాంటి మాటలు అనాలి అని చెప్పి ఆయన చెప్పాడు. ఇమీడియట్గా మీకు తక్కిన మంత్రులు అనండి, తక్కిన ఎంపీలు చాలా పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్ తెలిపారు. కానీ ఇది ఇలా జరుగుతున్నప్పుడు చూడండి, ఇజ్రాయెల్ యొక్క పూర్వ రాయబారి డానియల్ కార్మాన్ అంటారు. సో ఈయన మీడియాతో మాట్లాడుతున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, చూడండి కార్గిల్ యుద్ధం జరిగింది, దీనికి సంబంధించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయండి. 1999 జూలై కార్గిల్ యుద్ధము, భారత్కి పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం. సో ఈ కార్గిల్ యుద్ధము జరిగినప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మారువేషాలు వేసుకొని, అంటే తీవ్రవాదులు ఆర్మీ పర్సనల్ కలిసిపోయి, అంటే అందరూ తీవ్రవాదులే, సో వీళ్ళందరూ కలిసి కార్గిల్లో కొన్ని పోస్టులను వాళ్ళు ఆక్రమించుకోవాలి అనే ప్రయత్నాలు చేశారు. యువకులు చాలామందికి ఈ విషయాలు తెలియవు కాబట్టి చెప్తున్నాను. ఆ టైంలో మనకు అతి ముఖ్యమైన విషయం, కొండల మీద ఉన్నారు, అక్కడి నుంచి వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ ఆ కొండల పైకి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళను మట్టి కరిపించాలి. దీనికి మనకు కావలసిన అతి ముఖ్యమైన అస్త్రము ఏమిటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే మీకు శాటిలైట్ ద్వారా పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ ఉన్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎటువైపు నుంచి వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారు, ఎలాంటి ఆయుధాలను వీళ్ళు కలిగి ఉన్నారు, ఇదంతా మనకు తెలియాలి. కానీ అప్పటికి మన దగ్గర అలాంటి టెక్నాలజీ లేదు. ఇమీడియట్గా మనం అమెరికాను సంప్రదించాం, మాకు మీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కావాలండి, ఈ జీపీఎస్ను పెట్టుకొని మేము పాకిస్తాన్తో యుద్ధము చెయ్యాలి అంటే అమెరికా వాళ్ళు మేము ఇవ్వలేమండి. రిపీట్, పాకిస్తాన్ మా మిత్ర దేశము, వాళ్ళకి వ్యతిరేకంగా అంటే చూడండి అక్కడ తీవ్రవాదులను మనం మాట్లాడుతున్నాము. అమెరికా వాడు ఎప్పుడూ కూడా తీవ్రవాదులకు సపోర్టుగా నిలబడే దేశం అనేది ఇక్కడ కూడా ప్రూవ్ అవుతుంది. వాడు ఇవ్వను అన్నాడండి. దాంతో మనం మార్గము లేక ఇంకొక మిత్ర దేశం ఇజ్రాయెల్ని అడిగాం, బాబు నువ్వు నీ జీపీఎస్ ఇస్తావా, మాకు ఇది అవసరము అంటే ఇమీడియట్గా ఒక్క గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కాదండి, మీకు కావలసిన ఆయుధాలు, అమ్యునిషన్ అనండి, మార్టర్స్ అనండి, ఇంకా ఏం కావాలి, మీకు ఎయిర్ బాన్ సిస్టమ్స్ కావాలా, వాళ్ళు అడిగి మరీ మనకు పంపించారు. అమెరికా వాడు ఏం చేశాడు, లేదు ఇజ్రాయెల్ నువ్వు అలా ఇవ్వకూడదు, నీకు యుద్ధం ఇంకా పెరగని, అప్పుడు భారత్కి అవసరం ఎక్కువ ఉంటుంది, నువ్వు ధరలు ఎక్కువ చెప్పి అప్పుడు అమ్మే ప్రయత్నము చెయ్యని చెప్పి అమెరికా వాడు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇదంతా పుస్తకాల్లో రాసిన చాప్టర్లు ఉన్నాయండి. కానీ ఇజ్రాయెల్ అలా చెయ్యలేదు. లేదు వాళ్ళు మా మిత్రులు,
వాళ్ళకి అవసరం ఉంది, ఇమీడియట్గా మేము పంపిస్తామని చెప్పి ఇజ్రాయెల్ వైపు నుంచి మనకు అత్యుత్తమమైన అమ్యునిషన్ వచ్చింది, మార్టర్స్ వచ్చాయి, అలాగే మనము వాడుతున్న ఆర్టిలరీ వెపన్స్ అనండి, మీకు ఎయిర్ బాన్ సిస్టమ్స్ అనండి, ఇవన్నీ ఇజ్రాయెల్ వాళ్ళు మనకు ఆ టైంలో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇజ్రాయెల్ మనకెందుకు ఈ సహాయం చేశారు అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వరల్డ్ వార్ 1లో హైఫా అనబడే నగరంలో ఇజ్రాయెల్కి సపోర్ట్గా మనము ఓటమన్ సామ్రాజ్యం మీద యుద్ధము చేసి, గుర్రాల మీద వెళ్ళి యుద్ధము చేసి వాళ్ళను గెలిచి ఆ హైఫా నగరాన్ని మనం విడిపించాం. ఇజ్రాయెల్ కోసం మనము ఓటమన్ సామ్రాజ్యంతో యుద్ధము చేశాం. దీనిని ఇజ్రాయెల్ ఎప్పుడూ మర్చిపోదు. దీనినే డానియల్ కోర్మాన్ అంటున్నాడు, భారతీయులు ఎప్పుడూ దేనిని మర్చిపోరు అంటారు. చూసారా, మేము దేనిని మర్చిపోము, ఎవరిని క్షమించము అని అమెరికా వాడు అంటాడు. మనం అలా కాదండి. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ కోసము మనము వెళ్ళి ఒక యుద్ధము చేశాము, వాళ్ళను మనం కాపాడాము. ఆ విశ్వాసముతో ఇజ్రాయెల్ ఏం చేసింది, కార్గిల్ యుద్ధంలో మనకు సహాయంగా నిలబడ్డారు. ఇవాళ వార్తలంతా ఏమిటి అంటే కార్గిల్ యుద్ధములో ఇజ్రాయెల్ భారత్కి సహాయం చేసింది కాబట్టి ఇవాళ ఇజ్రాయెల్ ఒక చాలా పెద్ద యుద్ధములో ఉంది. వాళ్లకు సహాయంగా భారత్ తన దేశం నుంచి ఆయుధాలను పంపిస్తుంది. అంటే భారతీయుల్లో ఈ కృతజ్ఞతా భావము అనేది హైయెస్ట్ లెవెల్లో మనము చూడవచ్చు. అంటే స్పెయిన్ దగ్గర ఒక పోర్ట్ అండి, మీకు భారత్లో చెన్నై నుంచి ఒక ఓడ వెళ్ళింది, ఒక వాణిజ్య నౌకను అనుకోవాలి, వెళ్ళింది నేరుగా ఇది స్పెయిన్ పోర్టుకి వెళ్ళింది. అక్కడ పరిశీలిస్తే లోపల 27 టన్నుల పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఏది మన ఓడలో. వెంటనే స్పెయిన్ వాళ్ళు ఆ ఓడని ఆపేశారు. సో మనల్ని క్లారిఫికేషన్ అడిగారు. తరువాత ఆ ఓడ వెనుక్కి వచ్చేసింది. ఈ ఓడ ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయెల్కి వెళ్ళాలి, హైఫా పోర్టుకి వెళ్ళాలి. హైఫా పోర్ట్ అంటే ఎవరిదండి? మీకు అదానీ గ్రూప్కి సంబంధించిన అదానీ పోర్ట్స్ అంటాం చూసారా, వాళ్ళది. సో ఇప్పుడు ఈ పేలుడు పదార్థాలు భారత్ నుంచి ఇజ్రాయెల్ దాకా ఎందుకు వెళ్ళాయి, ఎవరి కోసం వెళ్ళాయి అనేది చాలా పెద్ద ప్రశ్న. మరి మీకు డానియల్ కోర్మాన్ ఏమంటున్నారు అంటే మాకు సహాయం చేయడానికే, ఇజ్రాయెల్కి సహాయం చేయడానికే భారత్ ఇలాంటి పేలుడు పదార్థాలను పంపించారు, ఇంకా ఎన్నో అమ్యునిషన్ ఆయుధాలను పంపిస్తున్నారు. అంటే మొన్న నేను ఒక వీడియోలో మాట్లాడాను, గాజా నగరములో ఒక స్కూల్లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఒక క్యాంప్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు. సో లోపల వెళ్ళి మీరు పరిశీలించినప్పుడు భారత్కు సంబంధించిన ఆయుధాలు ఉన్నాయని చెప్పి ఫోటోలు కూడా వాళ్ళు పెట్టారు. సో మనం ఏమన్నాము, అది ఒక మెడికల్ ఎక్విప్మెంట్, భారత్లో తయారైన మెడికల్ ఎక్విప్మెంట్ అని మాట్లాడాం. మరి ఇవాళ భారత్ నుంచి ఇజ్రాయెల్కి ఎన్నో ఆయుధాలు వెళుతున్నాయా? కార్గిల్ యుద్ధంలో వాళ్ళు సహాయం చేశారు కాబట్టి దానికి కృతజ్ఞతా భావముతో భారత్ ఇజ్రాయెల్కు ఆయుధాలను పంపిస్తుందా? ఒకవైపేమో మన పార్లమెంటులో జై పాలిస్తాన్ అనే నినాదం, స్లోగన్స్, ఇంకొక వైపు ఏంటండి చర్చ, ఇజ్రాయెల్ రాయబారి భారత్ ఇజ్రాయెల్కి యుద్ధములో డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది, ఆయుధాలను పంపించి హెల్ప్ చేస్తుందని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. వీటికి ఎటువంటి ఆధారాలు కూడా లేవండి. మీకు అఫీషియల్గా ఎస్ వీఆర్ సప్లయింగ్ వెపన్స్ టు ఇజ్రాయెల్ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఈ పేలుడు పదార్థాలు ఏంటండి ప్రేమ్ గారు అన్నారు అనుకోండి, హైఫా పోర్టుకు వెళ్ళిందండి. హైఫా పోర్టు నుంచి మీకు నేరుగా ఇది ఇరాన్లోకో అర్మీనియాలోకో, అర్మీనియా మన ఫ్రెండ్లీ కంట్రీ, వాళ్ళు మన ఆయుధాలను వాడుతున్నారు, వాళ్ళకి కూడా పంపించవచ్చు కదా. దీనికి సంబంధించిన వివరాలే లేకుండా ఒక స్పెక్యులేటివ్ విధానం, అంటే పూర్వ రాయబారి కదండి, ఇతను ఎలాగైనా కూడా మాట్లాడొచ్చు. ప్రస్తుతం ఉండే రాయబారి ఇలాంటి వెర్షన్ చెప్పినప్పుడు మనం ఆలోచించాలి. కాబట్టి ఇదేంటంటే భారత్ని ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో పెట్టేయడానికి ఒకవైపేమో మీకు ఆజాదుద్దీన్ ఓవైసీ ఈయన ఇలా మాట్లాడము, ఇంకొక వైపేమో ఇజ్రాయెల్ యొక్క పూర్వ రాయబారి ఇలాంటి ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడము. రెండిటిని మీరు గమనించారనుకోండి, ఒక వర్గమేమో పాలస్తీనియా అంటున్నారు, ఇంకొక వర్గమేమో ఇజ్రాయెల్ అంటున్నారు. మరి ఇద్దరికీ కూడా మనము మిత్రదేశమే కదా. ఇలాంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారు, మీ అనాలిసిస్ ఎలా ఉందో దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.